కేంద్ర బడ్జెట్ ని ఇవాళే పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పత్రాలు కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు చేరాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ కూడా బడ్జెట్ పత్రాలతో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి అక్కడి నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. 11 గంటలకు సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేసింది స్పీకర్ కార్యాలయం. మరోవైపు సభ ప్రారంభమయ్యాక మొదట ఎంపీ అహ్మద్ మృతికి సభ నివాళి అర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు కేరళలో అహ్మద్ అంత్యక్రియలు జరుగుతుండటంతో రేపు సభకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై తాజా సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, బడ్జెట్ పై క్లారిటీ వచ్చినట్టేనా? ఇప్పటికే పార్టీల కార్యాలయాలకు సమాచారం కూడా పంపినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఇప్పటికే చెబుతుంది చాలా స్పష్టంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేవని. ప్రతిపక్షాలతో కూడా ప్రభుత్వం కూడా మాట్లాడింది. ఆ మేరకు ఒక ఏకాభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి స్పీకర్ ఇంకా పార్లమెంట్కి చేరుకోలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్కి చేరుకున్న తర్వాత కూడా ఆమె ప్రతిపక్ష నాయకులు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సందిగ్ధత పూర్తిగా తొలగిపోయినట్లే చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బడ్జెట్ ప్రతులు కూడా పార్లమెంట్కి చేరుకున్నాయి. అదేవిధంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంట్కి చేరుకున్నారు. ఆ తర్వాత 10:15కు కేంద్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత యథావిధిగా సభా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఐయుఎంఎల్ సిట్టింగ్ ఎంపీ చనిపోయారన్న వార్తకు సంబంధించి చాలా సందిగ్ధత ఇప్పటి వరకు నెలకొంది. అయితే ఆ సందిగ్ధత పూర్తిగా తొలగిపోవడంతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తిగా ఖాయమని తేటతెల్లమైంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4వసారి తన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సందిగ్ధత నెలకొన్నది. అయితే ఈ సందిగ్ధతపై పూర్తిగా సమాచారం వచ్చింది. ఆ మేరకు ఎక్కడ కూడా ఈ సభా కార్యక్రమాలు వాయిదా వేసేందుకు కానీ ఎలాంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి యథావిధిగా కొనసాగుతాయి. ఇక బడ్జెట్ అంశాలను కనుక వెళ్ళినట్టయితే కేంద్ర ప్రభుత్వం చాలా పూర్తి స్థాయిలో ఈ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక కుదురుగా చేసేందుకు గాను అనేకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అనేక ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నట్లుగా అందరూ కూడా ఊహిస్తున్నారు. ప్రధానంగా ఆదాయ వర్గాలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఆదాయ పన్ను పరిమితి మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలన్నది ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకు సంబంధించి కొంతమేరకు ఉన్నప్పటికీ కూడా డిమాండ్ అంత మేరకు ఉండకపోవచ్చు. కానీ 2.5 లక్షల నుంచి 4 లక్షల మేరకు కనీసం ఈ ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచేందుకు అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి వరాలు ఇచ్చే ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉంటాయన్నది ఒక ఊహాగానం చాలా గట్టిగా వినిపిస్తుంది. రైతులకు రుణాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఉన్నదన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి అనేక అంశాలు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం
మందగించినటువంటి ఈ ఆర్థిక ప్రగతిని పురోగతిని వేగవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో అనేక ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, నిన్న ఎకనామిక్ సర్వే చూసాం. సబ్సిడీల స్థానంలో ఖచ్చితంగా సార్వత్రిక కనీస ఆదాయం యూపీఐ పథకాన్ని ప్రవేశపెడితే మంచి ఫలితాలను పొందవచ్చు. భవిష్యత్తులో పేదరికాన్ని నిర్మూలనకు ఇది ఎంత ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటూ కూడా ఎకనామిక్ సర్వే నిన్న ఒక సూచన చేసింది. రైట్, ఎంతవరకు ఆ దిశగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారు?